సో ఏలూరు దక్షిణ వీధి పెద్ద దేవుడి గుడి దగ్గర నుంచి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వరకు ఈరోజు కాలినడక 45 కిలోమీటర్లు ఆల్మోస్ట్. సో నా జీవితంలో ఆల్మోస్ట్ నేను మ్యాక్సిమం నడిచింది 14 కిలోమీటర్లు మాత్రమే. ఈ రోజు దానికి 3 టైమ్స్ 45 కిలోమీటర్లు. జనరల్ గా ఇలాంటి మ్యారథాన్లకి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెసిఫిక్ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే స్పెసిఫిక్ షూ వేసుకోవాలని చెప్తూ ఉన్నాను. నేను అవేం జాగ్రత్తలు తీసుకోలేదు. షూ ఒకటి వేసుకున్నా, కుక్కలు కొట్టడానికి కర్ర ఒకటి, వెనకాల బట్టలు చేద్దా, డ్రెస్ అంతే. హైవే మీద ఏదో దొరుకుతాను ధైర్యంగా వెళ్ళిపోతున్నా. చూద్దాం ఏం జరుగుద్దాం. లెట్స్ గో. సో 15 కిలోమీటర్లు దాటొచ్చాం. ఒక ఫ్రీ అడ్వైస్, హైవేలో కాళ్ళు లాగుతున్నాయని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చోమాకండి. గట్ల పాములు, తాచు పాములు పక్కన ఉన్న పొలాల్లోంచి రాత్రిపూట ఈవినింగ్ వాక్ వస్తూ ఉంటాయి. మీ కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోవచ్చు. మీరు దాన్ని బై మిస్టేక్ తొక్కేయచ్చు కూడా. ఏది వీడియో చూపించని మాత్రం అడగండి. నేను వీడియో తీయడం మొదలుపెట్టి దానికి నా మీద డౌట్ వచ్చి ఆ పాము నా వైపు ఆంది వన్కే ఆయాహు అని వచ్చిందనుకోండి, ఈ వీడియోకి ఎండింగ్ ఉండదు కదా, అందుకని వీడియో తీలా. డ్రగ్ చెప్పులు వేసుకుని వచ్చినా రాపనా పర్లేదు, ఇది మాత్రం లేకుండా రావద్దు. యాక్చువల్లీ మ్యారథాన్ అంటే ఒక 1 వీక్ ముందు ఇనీషియల్ గా స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు 2 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత ప్రతిరోజు ఒక 3-4 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేసి, ఇలా మంచి 42 కిలోమీటర్లు నడవాలంటే ఇంత ప్రిపరేషన్ ఉండాలి. ఈ ప్రిపేర్నెస్ ఏమీ లేకుండానే నడక మొదలెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఒళ్ళు కొవ్వెక్కి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి 45 కిలోమీటర్లు నడిచేద్దామని అర్ధరాత్రి 11:50కి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నెమ్మదిగా 27 కిలోమీటర్ల తర్వాత తగ్గిపోసాగింది. ద్వారకా తిరుమల ఇంకా 16 కిలోమీటర్లు ఉందనగా MCL టేర్, పాత గాయం ఆన్ మై లెఫ్ట్ లెగ్, ఇట్ రీసర్ఫేస్డ్. అంచేత నా పయనాన్ని ఇక్కడే తాత్కాలికంగా ఆపేయడం జరిగింది.